కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి. మేము ఎవనికి అన్యాయము చేయలేదు, ఎవనిని చెరపలేదు, ఎవనిని మోసము చేయలేదు. మీకు శిక్షావిధి కలగవలెనని నేనిలాగు చెప్పలేదు. చనిపోయిన గాని జీవించిన గాని మీరును మేమును కూడా ఉండవలెననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగడ చెప్పితిని గదా. మీ ఎడల నేను బహుధైర్యముగా మాటలాడుచున్నాను. మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ ఎంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. మేము మసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించితిని. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టునని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు గాని మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందుకొండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులయ్యున్నారని రుజువుపరచుకొంటిరి. నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము వ్రాయలేదు, వాని వలన అన్యాయము పొందిన వాని నిమిత్తమైనను వ్రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బహాటమగుటకే వ్రాసితిని. ఇందుచేత మేము ఆదరింపబడితిమి. అంతేకాదు, మాకు ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. ఏలయనగా నేనతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేమీలాగు అన్నిటిని మీతో నిజముగా చెప్పితిమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. మరియు మీరు భయముతోనూ వణకుతోనూ తన్ను చేర్చుకొంటిరని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకొనుచుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. ప్రతి విషయములోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను.